హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 94. సో 94 మోడల్ క్వశ్చను. ఇది చాలా సింపుల్ క్వశ్చను, 4 మార్క్స్ కలిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. ఈ డయాగ్రామ్ చూశారు కదా, డయాగ్రామ్ వాడే ఇస్తాడు. అయితే మనం ఎగ్జామ్ పేపర్లో డయాగ్రామ్ ఖచ్చితంగా గీయాలి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ నుంచే మనకి ఆన్సర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డయాగ్రామ్ గీయాల్సిందే. ఇప్పుడు క్వశ్చన్ చూశాడంటే ఏమి ఇచ్చాడు? ఇన్ ఫిగర్ ఓఏసిబి ఈస్ ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అండ్ రేడియస్ 3.5 centimeters. ఇఫ్ ఓడి ఈజ్ ఈక్వల్ టు 2 centimeters, ఫైండ్ ది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. షేడెడ్ రీజియన్కి మనము ఏరియా కనుక్కోవాలి. అయితే వాడిచ్చింది సెక్టార్. ఇది సరిగ్గా గమనిస్తే సెక్టార్, ఇది 90 degreesలో ఉంటుంది. ఓకేనా? దీనికి రేడియస్ రాయాలి ఫస్ట్. గివెన్ దట్ వాడు ఇచ్చిన లిస్ట్ మొత్తం రాసేద్దాం ఫస్ట్. ఏమిచ్చాడు? ఓఏసిబి ఈస్ ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్. సో సర్కిల్ గురించి మాట్లాడినాడు కాబట్టి రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3.5 centimeters. నెక్స్ట్ వాడు ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి ఏరియా కనుక్కుంటాము. సో ఏరియా అన్నాడు షేడెడ్ రీజియన్. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఈ సెక్టార్ నుంచి ఈ ట్రయాంగిల్ని సపరేట్ చేస్తే, అంటే తీసేస్తే ఈ ప్లేస్ అనేది మిగిలిపోద్ది. అంటే ఇక్కడ ఒక ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయాలని మీనింగ్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా? సో మీరు ఇది దీని పక్కన రాయండి, నాకు ప్లేస్ లేదు కాబట్టి కింద రాసి. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏమి? x/360 degrees ఇంటూ πr² మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఎక్స్ అంటే ఏమి? ఇది సెక్టార్ టైపు 90 degreesలో ఉందని మీకు డయాగ్రామ్ చూస్తానే తెలిసిపోద్ది కాబట్టి 90/360 ఇంటూ పై అంటే క్వశ్చన్లో ఏమి పై గురించి మెన్షన్ చేయలేదు. సో ఏం రాయాలి మీరు? ఖచ్చితంగా 22/7. నెక్స్ట్ ఆర్ అంటే 3.5. సో ఈ 3.5ని 35/10గా రాయొచ్చు మనం. ఓకేనా? సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం 35/10 రాస్తాం. 5 r² కాబట్టి 35/10 ఇంటూ 35/10 మైనస్ 1/2 ఇంటూ బేస్ అంటే ఇది ఎంత ఉంది? 3.5. సో 3.5 అంటే 35/10 ఇంటూ హైట్ ఎంత? ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 centimeters. ఇక్కడ కూడా మెన్షన్ చేసాం, ఓడి ఈజ్ ఈక్వల్ టు 2 centimeters. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తాం. 0 0 క్యాన్సిల్, 9 1s are 9 4s, 7 1s are 7 5s. సో 5 1s are 5 2s are 2 1s are 2 11s. ఇంకా క్యాలిక్యులేషన్ వద్దు, రాసుకుందాం. 1/11 4 ఇంటూ 11. బైలో 1 ఉన్నా లేకపోయినా ఒకటే. 1/1 వేసినా వేయకపోయినా ఒకటే కాబట్టి 35/10. నెక్స్ట్ నెంబర్ మైనస్ 2 క్యాన్సిల్, 35/10. రెండిట్లో 35/10 ఉంది కాబట్టి అది కామన్ తీద్దాం. సో ఇదేమవుతుంది? 1 11s are 11/4 మైనస్ ఈ రెండే నెంబర్ వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉన్నట్టు. సో 35/10. సో క్రాస్ అండ్ స్ట్రైట్ మెథడ్ లేదా ఎల్సిఎం తీసుకొని చేసిన 11 - 4/4గా వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 35/10
ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 7/4. 5 7s are 5 2s, సో 49/8. ఇప్పుడు దీన్ని డివిజన్ చేసుకుంటాం. 49ని 8తో డివిజన్. 8 6 are 48, 1 సపరేట్ 0.0. 8 1s are 8, సపరేట్ చేస్తే 2, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 8 2s are 16, సబ్ట్రాక్షన్ చేస్తే 4, పాయింట్ ఉంది కాబట్టి 0. 8 5s are 40. సో ఆన్సర్ ఎంత? 6.125. ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. చూడండి, క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం జాగ్రత్తగా చేస్తే చాలు, మనం ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. ఇది ప్రాబ్లం 4 మార్క్స్కి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీకు స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ వీడియోస్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే, ఆ పేజ్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ 1 by 1 ప్లే అవుతుంది. లేదా డే 90, డే 91, డే 92 అలా డేస్ పడతాయి. వాటిని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ డేలో ఉన్న వీడియో కూడా ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.